ప్రెగ్నెన్సీ టైంలో హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఏదో ఒక సిట్యుయేషన్‌లో మన దగ్గరనో, మన అమ్మ వాళ్ళ దగ్గరనో డబ్బులు లేకపోతే మన హస్బెండా లేకపోతే మన అత్తనో పెడతారు. ఆ ఒక్కసారి వాళ్ళు పెట్టిన అమౌంట్ స్కానింగ్‌కో లేకపోతే మెడిసిన్‌కో లేకపోతే ఓపీ ఫీస్‌కో ఇట్లా దేనికైనా కావచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇంట్లో ఏదైనా ఒక చిన్న విషయంలో గొడవొస్తే అప్పుడు మీ అమ్మ వాళ్ళు పెట్టిర్రా, నేనే పెట్టినా, నేనే చూపించినా అని హస్బెండ్ నోట్లకేనొస్తది, అత్త నోట్లకేనొస్తది. ఇట్లాంటి సిట్యుయేషన్ మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కదా! ఉంటే మాత్రం నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. వాళ్ళు ఎందుకంత ఫీల్ అయిపోతారు బయట వాళ్ళకి పెట్టినట్టు. బయట వాళ్ళకి దానం ఇస్తే కూడా అంత ఆలోచించరేమో గానీ ఇంట్లో తన మంచి కోసం పెడితే మాత్రం 10 సార్లు ఆలోచిస్తారు. ఒక ఆడపిల్ల తన ఇంటి కోడలయ్యి తన ప్రాణాలకు తెగించి చావంచుల వరకు వెళ్లి తన వంశాన్ని ఉద్ధరించడం కోసం ఒక మంచి బిడ్డకు జన్మనిస్తే ఆమె చేసిన త్యాగం ముందు వాళ్ళు ఖర్చు పెట్టిన 1000, 500, 2000 రూపాయలు వాళ్ళ గుర్తుకొచ్చి మేమే పెట్టినాం కదా అని చెప్పి తప్పు తీస్తారు, అంటారు, ఎత్తి చూపిస్తారు. నిజంగా వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం కరెక్టా తప్ప మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వాళ్ళకు మీరైతే ఎట్లా బుద్ధి చెప్తారో చెప్పండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణభవ్ వ్లాగ్స్. బాయ్.